హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ థాట్స్. నేను మీ హారిక. ఈరోజు వీడియో అయితే మేము మున్నార్ నుంచి చెక్అవుట్ చేసి తెక్కడికి వెళ్తున్నామండి. సో ఇప్పుడైతే మేము పైకి టీ టేస్టింగ్కి వచ్చాము. నేను చెప్పాను కదా, మేము స్టే చేసిన ఈ ఆంబర్డేల్ హోటల్లో ఏంటంటే ఎవ్రీ మార్నింగ్ మనకి 6 o'clockకి ఈ విధంగా టీ టేస్టింగ్ అనేది ఉంటుంది. ఇది ఎవ్రీడే ఉంటుంది. ఇది కాకుండా ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. అవన్నీ నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో అయితే చూపించాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక కిందనున్న బెల్ ఐకన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో దట్ నేను ఏమైనా కొత్త వీడియోస్ పోస్ట్ చేస్తే ఆ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. మేమైతే ఫస్ట్ లేచిన వెంటనే ఎర్లీ మార్నింగ్ టీ టేస్టింగ్ అయితే వచ్చేసామండి. తర్వాత కాసేపు ఈ విధంగా వ్యూ చూస్తూ ఎంజాయ్ చేసాము. సో ఇదిగోని చూసారు కదా, ఇక్కడ రూమ్స్లో స్టే చేసే వాళ్ళందరూ కూడా మిస్ కాకుండా ఈ టీ టేస్టింగ్ అయితే వస్తున్నారు. సో ఇది ఇక్కడ మేము ఉండే లాస్ట్ డే కాబట్టి పైన కాసేపు వ్యూ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి మేమైతే ఇంకాసేపు టెర్రస్ మీద ఉన్నాం అనమాట. సో టీ కూడా చూపించాను. తర్వాత వచ్చేసి మేము బ్రేక్ఫాస్ట్ చేసి తెక్కడికి బయలుదేరుతున్నాము. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను చెప్పాను కదండి, ఈ హోటల్లో అయితే మనం కిందకు వెళ్ళే తినాలి అనుకుంటే కనుక డెఫినెట్గా బఫేకి వెళ్ళాల్సి ఉంటుంది బ్రేక్ఫాస్ట్. మేము మున్నార్ నుంచి తెక్కడికి వెళ్ళేది కొంచెం లైక్ ఘాట్ రోడ్, టర్నింగ్స్ అవి కూడా ఎక్కువ ఉంటాయన్నమాట. సో దట్ మేము లైట్గా ఏమైనా తీసుకుందామని చెప్పేసి ఈ విధంగా ఇడ్లీ వడాతో అయితే మేము ఆ బ్రేక్ఫాస్ట్ని ఎండ్ చేసాము. సో ఎండ్ చేసి ట్యాబ్లెట్ కూడా వేసుకున్నామండి. ఎందుకంటే నేను వేరే ప్రీవియస్ వీడియోస్లో చూశాను, కొంచెం టర్నింగ్స్ అవి ఎక్కువ ఉంటాయి, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుందని చెప్పేసి. సో లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసి ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత తెక్కడి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ నుంచి చాలా టైమే పట్టింది మాకు. దారిలో వచ్చేసి మేము లైక్ ఫోటో పాయింట్ దగ్గర అయితే ఆగాము. అది మీకు చూపిస్తానమాట. సో వెళ్ళే దారిలో నాకు ఇలా బ్యూటిఫుల్ విజువల్స్ అయితే కనిపించాయి. సో అందుకే నేను చిన్న వీడియో క్లిప్పింగ్ అనేది తీశాను. ఆల్రెడీ మనము టీ మ్యూజియంకి వెళ్ళాము అని చెప్పేసి అయితే చూపించాను కదండి. అలా టీ మ్యూజియం అనే కాదు, ఇలా వెళ్ళే దారిలో కూడా మనకి ఎక్కడ పడితే అక్కడ ఈ విధంగా టీ ప్లాంటేషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మనం కావాలి అనుకుంటే మేము వెళ్ళిందనే కాదు, ఇంకా చాలా ప్లేసెస్లో మనం ఆగి ఫొటోస్ తీసుకుని లైక్ విజిట్ అనేది చేయొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మీరు వెళ్ళినప్పుడు మిస్ కాకుండా, పర్టికులర్గా ఈ టీ మ్యూజియం అనే నేను సజెస్ట్ చేయను. మీ ఇష్టం, మీరు వెళ్ళిన దగ్గర ఏదైతే మీకు దగ్గరలో ఉంటుందో అది డెఫినెట్గా విజిట్ చేయండి మిస్ కాకుండా. సో మేమైతే తెక్కడికి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక దగ్గర ఈ విధంగా ఆగామండి. ఇది వచ్చేసి టీ ప్లాంటేషన్స్ అండి. సో ఫొటోస్ అవి ఇక్కడ తీసుకోవచ్చు. లోపలైతే మనకి ఈ మున్నార్ వాళ్ళు వేసుకునే వేషధారంతో మనం ఇక్కడ ఫొటోస్ అయితే దిగొచ్చు. సో అందుకే మా క్యాబ్ డ్రైవర్ అయితే ఇక్కడ స్టాప్ చేశారనమాట. ఇక్కడ మనం హ్యాపీగా ఎంత టైం కావాలంటే అంత టైం స్పెండ్ చేస్తూ ఫొటోస్ అనేవి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదండి, పైకి వెళ్ళి మేము టికెట్స్ అయితే తీసుకున్నాము. ఇదిగోండి, ఇది టికెట్ కౌంటర్. సో ఇలా వెళ్ళే దారిలోనే ఉందన్నమాట. ఇక్కడ రాసుండడం మాత్రం ఇలా హెరిటేజ్ టీ ఫ్యాక్టరీ అని ఉందండి. ఎగ్జాక్ట్గా ఇది లైక్ ఎక్కడ అనేది నాకు ఐడియా లేదు. మేమైతే మున్నార్ నుంచి తెక్కడికి వెళ్ళే దారిలో అతను ఇక్కడ స్టాప్ చేశారు. సో మేమైతే టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి ఇక్కడ లైక్ టీ తోటల్లో వాళ్ళు ఎలాంటి వేషధారణ అయితే ధరించి వాళ్ళు ఆకుల్ని తింపి అవన్నీ చేస్తారో సేమ్ అదే వేషధారంతో మనం ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. యాక్చువల్గా ఏంటి అంటే దీనికి మనం పే చేయాల్సి ఉంటుంది. టికెట్ అనే కాదు, టికెట్ తీసుకున్న తర్వాత నార్మల్గా కూడా మనం తీసుకోవచ్చు. బట్ వాళ్ళు అంటే ఇక్కడ మున్నార్ అటైర్ ఇవ్వాలి అంటే మాత్రం మనం విడిగా డబ్బులు కట్టి లైక్ ఫొటోస్ అనేవి తీసుకోవాల్సి ఉంటుందండి. పర్ ఫోటో 100 or 150 రూపీస్ ఛార్జ్ చేశారు. అదేంటి అంటే మనకి ఆటోమేటిక్గా ఒక 10 minutesలో మనకి ఫోటో అనేది ఇచ్చేస్తారు. సో మేమైతే వెళ్ళి ఫొటోస్ అనేవి తీయించుకున్నాం అనమాట. ఒక 3 to 4 ఫొటోస్ తీయించుకున్నాము వాళ్ళు ఇచ్చిన ఆ డ్రెస్తోని. సో తీయించుకున్న తర్వాత ఒక 10 minutes వెయిట్ చేస్తే వాళ్ళు మాకు ఫొటోస్ అనేవి ఇచ్చేసారు. అదిగోండి, ఆ మనిషి పట్టుకొని తిరుగుతున్నాడు కదా, సో అలా అనమాట. ఇదేంటి అంటే మనకి ఎంత మనం మన ఫోన్తో తీసుకున్నా కూడా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఇలాంటి ప్రింట్అవుట్స్కి నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మనకి అది ఎప్పటికీ కూడా గుర్తుగా ఉండిపోతుంది. నార్మల్గా మనం ఫోన్లో కానీ కెమెరాలో కానీ ఎన్ని ఫొటోస్ తీసుకున్నా
ఇదివరకైతే మనం కడిగించుకుని అన్ని ఆల్బమ్స్‌లో స్టోర్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు అసల ఫోన్ పోయినా, లేదంటే డేటా ఏమన్నా మిస్ అయినా కూడా ఇబ్బందవుతుంది. బట్ ఇవైతే మనకి ఎప్పుడు కూడా అలాగే ఉంటాయి కదా! సో, ఇదిగోండి ఇక్కడ ఇతనైతే అలా మనం ఫోటోస్ తీయించుకుంటారా అని అడుగుతున్నారు వాళ్ళు. తీయించుకుంటాము అంటే వాళ్ళే మన డ్రెస్ మీదే అలా వాళ్ళు అవన్నీ వేసిస్తారనమాట. లైక్ అంటే కొంచెం ఆ అటైర్‌లో వేసిస్తారు. సో, అప్పుడు వాళ్ళే మనకి లైక్ టీ లీవ్స్ కోస్తున్నట్టు బుట్ట అవి ఇచ్చి వాళ్ళే స్టిల్స్ అవి చెప్పి వాళ్ళే ఫొటోస్ తీస్తారు. ఫొటోస్ తీసిన తర్వాత వాళ్ళు మనకి తీసిన ఫొటోస్ అన్నీ చూపిస్తారు. మనకి ఏ ఫొటోస్ అయితే ప్రింట్అవుట్ కావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫొటోస్ని మనకి ఒక 10 మినిట్స్లో ప్రింట్అవుట్ తీసి అయితే ఇస్తారండి. సో మేమైతే ప్రింట్అవుట్ తీసేసుకుని తిరిగి అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఇదేంటి అంటే జస్ట్ మనకి ఒక ఫోటో పాయింట్ లాగా అనమాట. చాలా బాగా వచ్చాయి ఫొటోస్ అయితే, వెనకాలంతా కూడా బ్యాక్డ్రాప్ చాలా బాగా వచ్చింది. సో మేమైతే తిరిగి మళ్ళీ మా తెక్కడికి స్టార్ట్ అయిపోయామన్నమాట. దారిలో అసలు ఈ విధంగా ఉంది. నేను చిన్న చిన్నగా క్లిప్పింగ్స్ అనేవి యాడ్ చేశాను. మాకు వెళ్ళడానికి చాలా టైమే పట్టిందండి. ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ పట్టినట్టు పట్టింది. మధ్యలో కూడా మేము ఆగాము మేము బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యాం కదా. బట్ ఏంటంటే చాలా టైం పట్టడం వల్ల ఎక్కడైనా ఆగి కొంచెం చిన్నగా ఏమైనా లైక్ కాఫీ కానీ కూల్ డ్రింక్ కానీ ఏమైనా తాగి మళ్ళీ స్టార్ట్ అవుదాము అని చెప్పేసి అయితే మధ్యలో ఒక దగ్గర ఆగాము. ఆ దారిలో వెళ్ళే దారిలో వచ్చేసి ఇవన్నీ కూడా ఇలాచీ ప్లాంట్స్ అండి. సో అలా కొన్ని అయితే ఇక్కడ కనిపించాయి. అండ్ మేము వచ్చేసి ఇక్కడ ఆగామన్నమాట. ఇక్కడ జస్ట్ వాష్రూమ్స్, ఇక్కడ పెయిడ్ టాయిలెట్స్ ఉన్నాయి. అలాగే చిన్నగా స్నాక్స్ లాంటివి తీసుకుని తిరిగి స్టార్ట్ అయ్యాం. సో ఇప్పుడైతే మేము తెక్కడి వచ్చేసామండి. తెక్కడి అంటే అందరికీ తెలిసిందే కదా, ఇక్కడ ఈ ఎలిఫెంట్స్వే ఫేమస్ అనమాట. సో మేమైతే ఈ ఎలిఫెంట్ రైడ్ తీసుకున్నాము. ఇక్కడ మనకి డిఫరెంట్ ఉంటాయండి. ఇక్కడ మేము ఎలిఫెంట్ ఎక్కిన తర్వాత మా ఎలిఫెంట్ తీసుకెళ్తుందనమాట. దాని నేమ్ వచ్చేసి ఇందిరా. లాస్ట్లో నేను మేము ఎక్కిన ఎలిఫెంట్ ఇమేజ్ కూడా యాడ్ చేస్తాను మీకు వీడియోలో. ఇదైతే కొంచెం ఓల్డ్ ఎలిఫెంట్ అండి, చాలా స్లోగా నడుస్తుంది. ఇక నేను మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది అనమాట ఎంత స్లోగా నడుస్తుందో. చాలా బాగా అనిపించింది నాకు ఈ ఎక్స్పీరియన్స్ వచ్చేసి. దీనికి ప్రతిదానికి కూడా టికెట్ ప్రైసెస్ ఫిక్స్డ్ ఉంటాయండి. సో అలాగే ఇక్కడ ఈ ఎలిఫెంట్కి మనం స్నానం కూడా చేయించవచ్చు. చూసారు కదా ఈ విధంగా అనమాట. దీనికి కూడా టికెట్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇదిగోండి ఇది మేము ఎక్కిన ఎలిఫెంట్. దీని పేరు వచ్చేసి ఇందిరా. నేనైతే ఫస్ట్ టైం ఎలిఫెంట్ ఎక్కానండి. చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకైతే చాలా బాగా అనిపించింది. అలాగే వాళ్ళు మధ్యలో ఆపి మనకి ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీశారు మనం ఎలిఫెంట్ ఎక్కిన తర్వాత, అంటే లైక్ దారిలో ఉండగా అనమాట. జస్ట్ ఒక 10 మినిట్స్ పాటు ఈ రైడ్ అనేది మనకు ఉంటుంది. నేనైతే ఎప్పుడూ ఎలిఫెంట్ ఎక్కలేదు, ఇదే నా ఫస్ట్ రైడ్ అనమాట. తెక్కడి అంటేనే ఎలిఫెంట్స్ కదండి, ఎలిఫెంట్స్ ఫేమస్ అక్కడ. సో అందుకే మా క్యాబ్ డ్రైవర్ వచ్చేసి ఈ ప్లేస్కి తీసుకెళ్లారు. ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఏంటనేది నాకు ఐడియా లేదు. మనకి చాలా చోట్ల ఇలాంటివి ఉంటాయంట ఎలిఫెంట్స్తో యాక్టివిటీస్. సో మీరు ఎక్కడైనా అంటే లైక్ తెక్కడిలో ఎక్కడికైనా కూడా వెళ్ళొచ్చు. నేను పర్టికులర్గా ఇదే ప్లేస్ అని చెప్పి ఏమీ చెప్పట్లేదు ఇక్కడ. ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వచ్చేసి మేము పెరియార్ టైగర్ రిజర్వ్కి వెళ్ళాము. అది నేను సెపరేట్ వీడియో చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో అయితే మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.